హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కామన్ మ్యాన్ ఛానల్. ముందుగా మీలో ఎవరైనా మన కామన్ మ్యాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సెక్షన్ గురించి, ఐపీసీ సెక్షన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఐపీసీ సెక్షన్ 280, ఐపీసీ సెక్షన్ 280. అసలు ఈ సెక్షన్ దేనికి సంబంధించింది అన్న విషయానికి వస్తే, ఇది కేవలం కూడా, బాగా వినండి, ఇది కేవలం కూడా నీటిపై ప్రయాణించే వాటికి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. నీటిపై ప్రయాణించే వాటికి మాత్రమే. రోడ్డుపై ప్రయాణించే వాటికి వేరే సెక్షన్ ఉంటుంది. ఇది కేవలం నీటిపై ప్రయాణించే వాటికి మాత్రమే వర్తిస్తుంది ఈ సెక్షన్. ఐపీసీ సెక్షన్ 280. అసలు ఈ 280 ఏం చెబుతుంది అన్న విషయానికి వస్తే, నీటిపై ప్రయాణించే వాహనం, అది స్టీమర్లు కావచ్చు, పడవలు కావచ్చు, నౌకలు కావచ్చు, ఈ వాహనంలోనూ ఎవరైనా వ్యక్తి, డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా వ్యక్తి దురుసుగా నడుపుట, దాని ద్వారా ప్రమాదం తెచ్చిపెట్టుట, ఆ నౌకలను కానీ, స్టీమర్లు, పడవలు, నౌకలను దురుసుగా నడిపి దానివల్ల, అలా దురుసుగా నడపడం వల్ల ప్రమాదాన్ని తెచ్చి పెడితే అతన్ని ఐపీసీ సెక్షన్ 280 ప్రకారం శిక్షించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, దురుసుగా నడపడం అంటే దాని అర్థం స్పీడుగా అని కాదు. దురుసుగా నడపడం అంటే స్పీడ్గా నడపడం అని కాదు. దురుసుగా అంటే ఎలా అంటే, ఎదురుగా వాహనాలు వస్తున్నా లేదా ఇంకేదైనా మనుషులు ఇలా వస్తున్నా దురుసుగా స్పీడుగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా క్రాస్ చేయడం. అంటే ఇది వేగం కిందికి రాదు, కానీ ఒక విధమైనటువంటి అతను ఒక సైకోలా బిహేవ్ చేయడం, దురుసుగా తొందరపడడం, అలా దానికి ఇది వర్తిస్తుంది. సో ఇక ఐపీ సెక్షన్ 280 ప్రకారము నౌకలను దురుసుగా నడిపి దాని ద్వారా ప్రమాదం తెచ్చిపెట్టిన వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 280 ప్రకారం శిక్ష విధిస్తారు. అయితే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, 6 నెలలు జైలు లేదా 1000 రూపాయల జరిమానా, లేదా అతను చేసిన దాని తప్పును బట్టి 2 కూడా విధించవచ్చు. 6 నెలలు జైలు, 1000 జరిమానా. ఈ సెక్షన్ ప్రకారం దురుసుగా నౌకలను నడిపిన వ్యక్తులకు 6 నెలలు జైలు లేదా 1000 జరిమానా, లేదా ఈ 2 కూడా వర్తిస్తాయి. సో ఇక ఇది కేవలం నీటిపై ప్రయాణించే వాటికి మాత్రమే వర్తిస్తుంది. రోడ్డుపై ప్రయాణించే వాటికి దానికి ఏ సెక్షను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇక ఈ సెక్షన్ ప్రకారము ఈ దురుసుగా నిర్లక్ష్యంగా నడిపి ఇతరులకు ప్రమాదం తెచ్చిపెట్టే వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 280 ప్రకారము శిక్ష విధిస్తారు. అది 6 నెలలు జైలు శిక్ష కావచ్చు, 1000 రూపాయల జరిమానా కావచ్చు, లేదా 2 కూడా విధించవచ్చు కూడా. ఇక ఈ సెక్షన్ విషయానికి వస్తే, ఈ సెక్షన్ బెయిల్ ఇవ్వదగింది, మేజిస్ట్రేట్ చేత విచారించదగింది, రాజీ పడ్డకు వీలు లేదు, సమన్స్ కేసు కాగ్నిజబుల్. సో ఇదండి ఐపీసీ సెక్షన్ 280 ప్రకారం నౌకలను లేదా స్టీమర్లను, పడవలను దురుసుగా నడిపి అందులో ఉన్న వాళ్ళకు లేకపోతే ఎదురుగా వచ్చే వాళ్ళకు ప్రమాదం తెచ్చిపెట్టే వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 280 ప్రకారం శిక్ష విధిస్తారు. ఆ శిక్ష 6 నెలలు జైలు, 1000 రూపాయల జరిమానా, లేదా 2 కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. సో నేను అందించిన ఈ సమాచారం మీకు ఖచ్చితంగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ప్రతి కామన్ మ్యాన్ కూడా మన ఐపీసీ, మన ఇండియన్ లా గురించి తెలుసుకోవాలి అన్నదే నా తాపత్రయం. ఇలాంటి సమాచారం కోసం మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన కామన్ మ్యాన్ ఛానల్ని. తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.